రైతు సోదరులకి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ముగిసిన రబీ సీజన్లో తెలంగాణ రైతు బిడ్డలు పెద్ద ఎత్తున ధాన్యాన్ని పండించారు. అటు మొక్కజొన్న కానీ ప్యాడీ. ఇక వరి ధాన్యమే 70 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. మరో 6 లక్షల టన్నులు కొనుగోలు చేయకుండా మిగిలిపోయింది. సహజంగా సన్నధాన్యాన్ని వ్యాపారస్తులు పెద్ద ఎత్తున ఎగబడి కొనుగోలు చేసుకొని స్టాక్స్ పెట్టుకొని మార్కెట్లో కేజీ 55 రూపాయలు 58 రూపాయలకి బియ్యాన్ని అమ్ముతూ ఉంటారు. ఈ ఏడాది మార్కెట్లో ధాన్యం ఎక్కువైపోవడంతో మిల్లర్లు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. ప్రభుత్వం ఇప్పటికే 70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. మార్కెట్ యార్డుల్లో దాదాపు 8,000 ఐకేపీ కేంద్రాల్లో ఇంకా 6 లక్షల టన్నుల ధాన్యం అలాగే కుప్పలుగా ఉంది. కొంతమంది రైతులు చెప్తా ఉన్నారు, పంట సాగు చేయడం కన్నా కూడా పంట అమ్ముకోవడానికే మేము ఎక్కువ కష్టపడాల్సి వస్తూ ఉంది. మార్కెట్ యార్డులో కుప్పలు పోస్తే దొంగల భయం, 24 గంటలు కుప్పగా కాపలా పనుకోవాలి, 45 రోజులు మార్కెట్ యార్డులో పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వం అంచనా వేసిన దానికన్నా కూడా డబల్ రెట్టింపు రైతు సోదరులు పండించారు. రాబోయే రోజుల్లో వరి సాగు తగ్గించండి, ఆయిల్ పామ్ సాగు చేసుకోండి, వేరుశనగ సాగు చేసుకోండి, పప్పు దినుసులు సాగు చేసుకోండి. ఈ పంటలు ఆల్టర్నేటివ్ పంటలు సాగు చేసుకోండి. అయితే వరి సాగు అన్ని భూముల్లో పండిద్ది, నీటి వస్తుంటుంది. కానీ ఈ పంటలు అన్ని భూముల్లో పండవు. మీ భూమిలో వరి సాగు తప్ప మరే పంట పండదనుకుంటే వరి సాగు చేసుకోండి. లేదు, సారవంతమైన భూములు, మంచి నీటి పారుదల సదుపాయం ఉంటే సమీపంలో ఆయిల్ ఫామ్ ఇండస్ట్రీ వస్తుందా లేదా చూసుకోండి. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో 3 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు అవుతూ ఉంది. టన్ను 23,000 రూపాయల ధర వస్తుంది. ఎకరాకు 2,50,000 రూపాయల ఆదాయం వస్తూ ఉంటుంది. ఒక్కసారి నాటితే 40 సంవత్సరాలు ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం దున్నడం, విత్తనాలు వేయడం, పురుగు మందులు, చీడపీడలు, ఈ మార్కెట్ యార్డుల్లో కొనుక్కునే బాధ తప్పింది. రైతు సోదరులు మీరంతా ఆలోచించుకోండి. మీరంతా గ్రూప్గా ఫామ్ అయ్యి ఒకసారి ఒక నిర్ణయం తీసుకుని ఒక ఏరియా మొత్తం ఒక పంట సాగు చేసుకుంటే మీకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ నెల 15వ తేదీ వరకు ధాన్యాన్ని మొత్తం పూర్తిగా కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రైతు సోదరులు, మీరు ధాన్యాన్ని అమ్మారా లేదా ఇంకా అమ్ముకోవడానికి పాటలు పడుతున్నారా అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి.